కొత్తగూడెంలో అంటే మీకు ఒక అతను మిమ్మల్ని అవమానించారని చెప్పేసి మీరు కొత్తగూడెంలో ఒక ఈవెంట్ కొట్టేసి అతని ముందే అది చింపేశారు. ఆ ఇన్సిడెంట్ ఒకసారి మీకు ఇవన్నీ ఎట్లా తెలుసు? చెప్పండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా సార్, చెప్పండి. అది అయితే ఒక కాంపిటీషన్ ఉండే, నేషనల్ సెలక్షన్ ఉండే, పార్టిసిపేట్ చేసినాం. యాక్చువల్లీ ప్లేస్ రావాల్సింది, అపోనెంట్ కొంచెము కావాలను ఏదో ఒక రకంగా అయితే ఇబ్బంది నాకు ఎదురుగా తగిలి ఇక్కడ తగలటం, నేను కింద పడిపోవటం, దాంట్లో పొజిషన్ రాలేకపోవటం. ప్రైవేట్ వాటిలో డబ్బులు వస్తేనేమో కొడతావు, గవర్నమెంట్ దీనికైతే కొట్టవు. నువ్వు డబ్బు మనిషిరా, నువ్వు అదిరా ఇదిరా అని చెప్పేసి ఒక పెద్ద వ్యక్తి, ఒక పర్సన్, ఎక్స్ అనే పర్సన్ నన్ను కామెంట్ చేసి స్టేజ్ మీదనే కొంచెం అవమానించినట్టు చేసింది. సవాల్గా దాన్ని తీసుకొని నువ్వేదో నాకు చేస్తున్నా, ఏదో ఇది చేస్తున్నావు అన్న కాన్సెప్ట్ నన్ను ఇట్లా అవమానం ఇది చేస్తావు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ని అక్కడనే చింపి పడేయటం జరిగింది. నేనంటే ఇష్టమైన వాళ్ళు, నా కోసం కొంతమంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అదంతా తీసుకొని కలెక్ట్ చేసి ఆ ముక్కలు అన్నిటిని కలిపి వాటిని ప్లాస్టిక్ లాగా చేసి దాన్ని లామినేషన్ చేపించి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అది నా దగ్గర ఉన్నది ఆ సర్టిఫికేట్.